రాజకీయాలు ఎంత ఘోరంగా దిగజారిపోయినాయి అంటే మీరు అనొచ్చు. మీరు కొత్తగా చెప్పేది చాలా ఘోరంగా దిగజారిపోయినాయి అనొచ్చు. కనీసము మనుషులు ఇవాళ ఏ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే ఇలా మంత్రి పదవులు ఉండొచ్చు, ఇంకో పదవులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు. కానీ మనిషికి కొంచెం అనేది మానవత్వం కూడా ఉంటుంది. అంటే మనుషులు అనేటోళ్ళు ఇలా ఎదుటోడికి మంచిగా లేదు కాబట్టి మనం దాంట్లో పేలాలు ఏరుకోవాలనుకునే బదులు, అంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం మంచిగా లేకపోతే ఆ ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ ఎకసెకాలాడుతుంటే వెకిల్ నవ్వులు నవ్వుతున్నారు చూడు. నిజంగా అది చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది, ఎట్ ఏ టైం బాధ వస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో మీరు ఈ వీడియోలో చూడండి, మీకు ఒకసారి అర్థమవుతుంది. సో ఏంది టాపిక్ వచ్చిందనంటే సేమ్ ఇదే. ఈ నేనేదో ఈ సవాలు విసిరినా ఈ సవాలు ఎవ్వరూ స్వీకరించలేడు అనేసి ఈయన అన్నాడు కదా. ఆ సవాల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ని స్వీకరించిండు, ప్రెస్ క్లబ్ పోయిండు. అట ప్రెస్ క్లబ్ని అవమానిస్తుంది. పోనీ దానన్న పోనీ గౌరవంగా ఏమన్నా చూసిరా ప్రెస్ క్లబ్నన్నా? దాన్ని కూడా కళ్ళు కాంపౌండ్లతోటి, క్లబ్లతోటి, పబ్బులతోటి పోల్చిరు. దేనికి గౌరవించరు ఒకసారి చెప్పండి. ఇలా ఎటకారము, ఇలా ఎకిల్ నవ్వులు చూస్తే చూడాలి ఒకసారి. తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాలా. చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు. ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి. సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటుర్రా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామె నువ్వు అప్పిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. ఎక్కడికైనా వస్తాయి. మందుల సామెలకి అర్థం కాదు, ఆయన పొగుడుతున్నాడో మరి మందుల సామెలకి అర్థం కాకుండొచ్చు. నేను ఆ మాట అంటే బాగుండదు కానీ పొగుడుతున్నాడా, తిడుతున్నాడా, లేదంటే ఎక్కువ చేసి మాట్లాడిండా, తక్కువ చేసి మాట్లాడిండన్నా కూడా ఒకసారి గ్రహించవచ్చు. ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని. క్రమశిక్షణ కలిగిన విద్యార్థి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. తెలిసినోళ్ళ తెలియనోళ్ళ చిన్నపిల్లల వీళ్ళు మేనర్స్ లేదా ఏమనుకోవాలి? ఆయనకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేని మనిషి గురించి మాట్లాడుతూ ఆయన కుర్చేసి కూర్చుంటే వీళ్ళు వచ్చి మేము ఆయన కోదండరామ్ గురించి అరే కొంచెమన్నా ఇంతకుముందు ఆయన పెద్ద ఆయనకు గౌరవం ఇవ్వాలని ఉండే, కానీ ఇలా నవ్వుకుంటున్నారు తెలంగాణ సమాజం. మీ వెకిల్ నవ్వులు చూసి ముఖాన ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఆమె చూడండి, ఒక్కసారి మీరు మాట్లాడుతున్న మాటల్ని కొంచెం ఆమెను ఎమ్మెల్సీ విజయశాంతిని చూసి నేర్చుకోండి. రాజకీయాలు ఉంటే రాజకీయంగా మాట్లాడుండ్రి. చేసిందే బక్వాస్ పని. ఒక రకంగా సవాలు విసిరితే ఆ సవాలుకి ప్రతిగా సవాలు స్వీకరిస్తే, మిమ్మల్ని ప్రెస్ క్లబ్ పిలిస్తేనేమో ఆ ప్రెస్ క్లబ్నేమో మేము క్లబ్బులకి పబ్బులకి రామని చెప్పడము, మీదికెళ్ళి ఏడికి రావద్దు స్వామి మేమే వస్తాము. నేను విలువలే కదా వాళ్ళు.
నీకు నువ్వు చాలా గౌరవించుకొని ముఖ్యమంత్రి గారు రమ్మంటే వస్తారు అనేసి, కానీ అక్కడ ఆయన ఏం కోరలే కదా, సవాలు విసిరిన సవాలు విసిరిన తర్వాత అక్కడ కేటీఆర్ సవాల్ స్వీకరించిండు కదా. మధ్యలో దీన్నే అంటారు చేతగాంతనంతో దీన్ని డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మీ వెకిల్ నవ్వులు. ఇందులో ఆయన చూడండి ఒకసారి, ఆయన తెలియదా అద్దంకి దయాకరు ఇక్కడ కూర్చున్న సంఖ్యలలో మెయిన్గా కోదండరాం సార్కి ఏమైంది? ఎవరికో ఏదో ఒక టైంలో ఆరోగ్యాలు బాగుండకపోతే భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు. 100 ఏండ్లో లేకపోతే 100 ఏండ్లో బతుకుతారు, 1000 ఏండ్లు అయితే బతకరు కదా. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ముసలోళ్ళు కాకుండా ఉంటారా? అంటే ఇవాళ ఉన్నాం కాబట్టి ఇవాళ ఎటకార మాటలు మనం ఎన్నైనా మాట్లాడి వెకిల్ నవ్వులు ఎన్నైనా నవ్వొచ్చా? అరే మనం కనీసంగా ఆయన మాట్లాడుతుంటే ఏ మాటకు నవ్వాలి ఏ మాటకు నవ్వకూడదన్న సోయన్న కొంచెం ఉండాలన్నా వద్దా మనుషులకి? చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు. ఆయన అడిగిండ్రు మిమ్మల్ని రమ్మని, సవాలు విసిరింది నువ్వు కదా, ఆయన కాదు కదా. నా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి రమ్మని ఆయన మీకేం సవాలు విసరలే కదా. మరి మీకు అంత ఉత్సాహంగా ఉందా? సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతా సార్, దయచేసి మమ్మల్ని విలువలని అడుక్కుంటున్నారు ఎందుకు? సవాలు విసిరింది ఆయన అయితే మీరు కూర్చొని చర్చలు పెడితే అర్థమవుతుంది, అర్థవంతంగా ఉంటాయి ఆ చర్చలు. కానీ ఇది ఇప్పుడు ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంబోధించే పరిస్థితే లేకపోయి. అదే కదా మీ బాధ అంతా. ఇవాళ అందరినీ మంది మార్బలని పోగేసుకొని కూర్చొని మెయిన్గా ఎవరన్నా కానీ ఉద్యమకారులన్న పేర్లు ఉన్న వాళ్ళలో నేను ముఖ్యంగా మాట్లాడేటోని. ఎందుకంటే కాస్త తెలంగాణ సమాజం ఒకప్పుడు గౌరవంగా చూసేది కోదండరాం సార్ని. సరే ఇలా పదవుల కోసం వాళ్ళు కూడా ఎట్లా అయ్యారో కూడా చూసినాం, అయినా చూసినాం. ఇవాళ అదే ఉద్యమకారురాలుగా పేరున్న విజయశాంతి కూడా ఉంది కదా, ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుంది అక్కడ కూర్చున్నప్పుడు, మీరు ఎట్లా వెకిల్ నవ్వులు అవుతున్నారు? అంటే మీకు ఇవాళ ఇంత వెకిల్ అయిపోయిందా? ఎదుటి వాళ్ళ ఆరోగ్యాలంటే, ఎదుటి వాళ్ళ వయసు అంటే, ఎదుటి వాళ్ళ గురించి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకొని ఇలాంటి వెకిలి నవ్వులు నవ్వి సునకానందం పొందుతున్నారు కదా ఇలా పదవుల్లో ఉన్నప్పుడు. మరి పదవుల్లో లేనప్పుడు అదే అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిండు, అదే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడు, ఆ వీడియో కూడా చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ పదే పదే గుర్తు చేస్తుంటేనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంటుంది. ఇవాళ పొద్దున్న లేస్తే ఇవాళ ఆల్మోస్ట్ 18 నెలల పొద్దు అయింది. ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏనాడన్నా ఈ 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడకుండా ఈ 15 నెలల కాలంలో ఏ రోజన్నా కేసీఆర్ పేరెత్తకుండా, కేసీఆర్ మీద అక్కసు వెళ్ళగక్కకుండా ఒక్కరోజన్నా ఒక మీడియా చిట్చాట్లో కానీ, మీడియా సమావేశంలో కానీ, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడన్నా మాట్లాడిన వైనం ఉందా? ఎందుకు అంత ఉలుకు? అసలు ఎవరికి అక్కస్సు? ఇందాకేదో చెప్తురు కదా, అక్కస్సుతో అహంకారంతో వెళ్ళగక్కుతురని. అక్కస్సు అహంకారం అనేది బాజాప్తా కనిపిస్తుంది కదా. ఈరోజు మిమ్మల్ని తిట్టడానికి మందుల సామెలు చాలు అన్నారంటే ఇప్పుడు అక్కడ మీరు మందుల సామెలు తక్కువ చేసినట్టే కదా. అంటే మందుల సామెల స్థాయి తక్కువ, మీ స్థాయే పెద్దదనేసి అయితే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఆయన ఒక ఉద్యమకారుడు కదా, ఆ వ్యక్తిగా మీకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అలాగే నేను మళ్ళీ వినిపిస్తాను చూడండి. చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు నిర్వహించేవారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మా వాళ్ళందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్. చూడు ఒకసారి, అంటే ఎంత తాతాలాడుతున్నారంటే అసలు ఆయన ముందు కూర్చోవాలి, ఈయన గురించి ఏదో మాట్లాడాలి, ఆయనకు ఎదురెదురుగా కూర్చుంటే అబ్బా ఇక నేను సాధించిన, నేను కూడా ఆయన అసలు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా, ఆయన స్థాయిని కించపరచాలనుకుంటున్నారు. కానీ మీ యొక్క దిగజారుడుతనమైన మాటల వల్ల మీ నోట్లో నుంచి మీరు కేసీఆర్ స్థాయిని పెంచుతున్నారని మర్చిపోకండి. ఆయన ఆరోగ్యం అంత బాగలేదు, సహకరిస్తలేదన్నారు కదా, ఆయన జనరల్ చెకప్స్ పోతున్నారు. ఇవాళ మంచిగా ఉన్నోళ్ళకే
ఆరోగ్యాలు బాగుంటలేవు. ఆరోగ్యం బాగుండకపోవడము అనేది వెకిలిగా నవ్వుకునే అంశం కాదు అనేది కూడా కనీసం గ్రహించాలేమో. ఇక్కడ కూర్చున్న నవ్వుతున్న కోదండరాం లాంటారు ఆయన చూడన్న ముఖంలో ఏమంతా నాకు అప్పుడు కేసీఆర్ ఏం పదవియలేదు, ఇలా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను తీసుకుపోయాడ ఊసబెట్టిండు అనేసి ఇప్పుడు ఆనందంతో పొంగి పొర్లి నవ్వుతున్నారా? దేనికి నవ్వుతున్నారా? అసలు తెలంగాణ సమాజం ఏమనుకుంటుందన్న కొంచెమన్నా ఉండాలన్నా వద్దా? అరే నేను ఆయన గురించి మాట్లాడుతుంటే, ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే నేను ఇట్లా ఎకిలిగా నవ్వొచ్చా? మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించు. విజయశాంతి చూడు ఒకసారి కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నేను వస్తా అంటుండు కానీ పిలుస్తలేడు కదా. నేను వస్తా అని మాట్లాడుతుంటే ఆయన రమ్మని అంటలేడు కదా. నువ్వు వద్దంటుంటే నేను వస్తానంటే ఆయన ఎక్కడ కూడా నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి నేను కూర్చొని చర్చ చెయ్యాలి అని మాట్లాడతలేనప్పుడు నేను వస్తాను ఆరాటం ఏందని నాకు అర్థమవుతలేదు అస్సలు. అది ప్రజలందరికీ తెలిసే. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. ఆయన కన్నా కొంచెం గొప్పగా ఎట్లా చెప్పుకుంటూ చూడు ఒకసారి. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. చూడండి అలా కాదు, ఎంత ఆత్రంగా అంటే నేను వస్తాను ప్లీజ్ నన్ను పిలవండి. మీరు ఎన్ని మాట్లాడినా, ఎందుకంటే మీరే అన్నారు నాకంటే గొప్ప సీనియరు, నాకంటే ఎక్కువ బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అది మీకే కాదు, మీకు ఐ థింక్ ఈజ్ మీకు లేట్గా అర్థమైంట. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా అది. మాకు కొంచెం ఇబ్బంది, మీరేంటి మాకు చెప్పేది, సలహా ఇవ్వండి, సూచన చేయండి. మరి దీన్ని ఏంటంటారు? దీని అహంకారం అంటారా? ఏమంటారు? మీరేంది మాకు చెప్పేది అనేసానంటే మరి దాన్ని ఏమంటారు? ముందుకు రండి, అసూయతోని ఎవరికి అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటున్నారు. ఉంది, మా దగ్గర బూతుల క్యాలెండర్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఏందన్నట్టు మందుల సామ్యాలు అంటే మీరు మాట్లాడరా అంటే సమాధానం ఉండదట. కానీ మందుల సామ్యాలతోటి అంటే మీకు అంత తక్కువ కనపడుతున్నాడా మందుల సామ్యాలు? మరి అంటే మీరు మందుల సామ్యాలు సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూస్తున్నారా? అది నేనంటున్నమాట కదా, కనపడుతుంది కదా. పాపం ఆయనకు పొగుడుతున్నాడో తిడుతున్నాడో లేకపోతే తగ్గించి మాట్లాడుతున్నాడో తెలియక పాపం ఆయన ఆనందపడుతున్నట్టుంది. కానీ నిజంగా అది చూసిన వాళ్ళకైతే బాధే అనిపిస్తుంది. తక్కువ చేసిండో ఎక్కువ చేసిండో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఈ వీడియో అంటే దీన్ని నేను దాంట్లో నుంచే తీసుకున్నాను. ఇందులో మన సోషల్ మీడియా నుంచి తీసుకున్నది. అంటే వాళ్ళు బాగా నిజంగానే ఎంత యాక్టివ్గా రోల్ పోషిస్తారంటే గతంలో అన్ని కూడా ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది కంపేర్ చేసిన ఒక వీడియోని తయారు చేసిరు కదా. సో ఇది చూడండి ఒకసారి. అధికారం లేనప్పుడు వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా ఈ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని వెర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించారు. ఇట్లే ఇంతకుముందు వీడియోలో ఏమన్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మేము ఊకుంటామా, మాకు మాట్లాడడానికి మా మందుల సామ్యాలు చాలు అన్నాడు. ఈ మాటలు ఏంది అసలు? అంటే ఈయనకు అదేందో ఎప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే రాము రెమో అన్నట్టుగా కాసేపు రాము కాసేపు రెమో అవుతాడా ఏంది నాకు అర్థం కాదు. అంటే ఇలా సోషల్ మీడియా ఉంది, ప్రతి వీడియో కూడా ఉంటుంది. ఇది గత కాలం కాదు, ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ముందుకు వీడియోలు వస్తాయనే విషయాన్ని ఏమన్నా మర్చిపోతున్నాడు అంటారా?
చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు. నేను అంటున్నా కేసీఆర్ ను వెంట్రుక కూడా వీకలేదు రాసుకో. ఇది నువ్వు బాటం లైన్ ఎందుకట్లా చెయ్యలేదు. కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగా అని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడు అని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇది ఏమన్నా ఒక మానవత్వం ఉన్న మాటేనా? అంటే వీళ్ళందరూ అట్లనే ఉంటారా? పోరా మనుషులకేం ఆరోగ్యాలు పారుగావా? రాజకీయాల కోసం రాజకీయాల కోసం ఇంత నీచమైన మాటలు మానవత్వం మనిషి మాట్లాడుతున్నారంటే ఏమంటారు? దీన్ని ఎంత బల్పు అంటారు? నిజంగా చెప్పుర్రు ఒకసారి. నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్ పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాలి, ఈ తెప్పల పడ్డందుకు పిండం పెట్టాలి. మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధతి, ఇదొక పార్టీ, దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది. మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లర మల్లర అపవాదులు పెట్టే శిల్ప ప్రయత్నాలు మానుకోండి, ప్రజలకు మంచి పని. సో అర్థమైంది కదా? అంటే ఒక్కొక్కటిగా మేము కూడా తవ్వకాల నుంచి బయటకు తీసుకొచ్చి అధికారంలోకి లేనప్పుడు ఏం మాట్లాడుకుంటూ వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక మనిషి గురించి పొద్దున్న లేస్తే అంటే ఆ ఎదుర్కోవడానికి సత్తా లేక, వాళ్ళు అడుగుతున్న మాటలకి జవాబు చెప్పలేక, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందిరా అయ్యా ఏం చేసిరనంటే వాటి గురించి చెప్పే సమాధానం లేక ఇవాళ కూర్చొని ఇట్లా కూసబెట్టుకొని ఇవాళ వెకిలి నవ్వులు నవ్వుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడినరు, ఎవరు నీళ్ళ కోసం కొట్లాడిరు, ఎవరు కరెంటు కోసం కొట్లాడిరు, ఎవరు మన ప్రాంతం కోసం కొట్లాడిరు, ఎవరు ఇవాళ ఎకసెకలు పడుతున్నారు. ఇవాళ తెలంగాణ జై తెలంగాణ అనలేక ఇవాళ నానా రకాల చిల్లర మాటలు మాట్లాడుతుంటే అది నిజంగా తెలంగాణ ప్రజల నుంచే ఆ రియాక్షన్ ఏందన్నది రావాలి.